యేసయ్య పుట్టాల్సింది లోకంలో కాదు, మన గుండెల్లో పుట్టాలి. హల్లెలూయా. నీలో పుట్టాలి, అప్పుడే నీలో సంతోషం. ఆయన లోకంలో పుట్టాడు, లోకానికి సంతోషం. కానీ నీలో పుడితే నీలో సంతోషం ఉంటుంది, నీలో సమాధానం ఉంటుంది. అట్టెట్టనైనా నువ్వెందుకు కొత్తగా చెబుతున్నావంటారా? ఇది కొత్తదేం కాదు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఇందాక మన పిల్లలు కూడా చెప్పారు. అనగా ఆ బుడ్డమ్మాయి చెప్పింది, మనకి ఎవరికట్ట చదువుతారు మరా మాట. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. ఆమేన్. ఇప్పుడు ఆయన ఎక్కడ పుట్టాలట? ఎక్కడ పుట్టాడట? ఆయన లోకానికి పుట్టాడని రాసిందా? ఆయన వాళ్ళకు పుట్టాడని రాసిందా? మరియమ్మకు పుట్టాడని రాసిందా? చెప్పరేంటి? భలే వాళ్ళే. ఇప్పుడు దాకా మనం మోసపోయింది ఎవరంటే మరియమ్మకు పుట్టాడు, మరియమ్మకు పుట్టాడనే మోసపోయాం. ఈ రోజు నుంచి మనకు పుట్టాలి యేసయ్య. హల్లెలూయా. అక్కడ రాసింది ఏలయనగా మనకు కుమారుడు, శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అనుగ్రహించబడ్డాడు. యేసు ప్రభు భూమి మీద ఒక మనిషికి పుట్టల, పురుషుడికి పుట్టినోడు కాదు, పెండముగా వచ్చినోడు కాదు, ఆయన కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. చాలామందికి తెలీదు యేసు ప్రభు పెండమై ఉంటాడేమని. మనోళ్ళు ఎట్లా గర్భం ధరిస్తే లోపల పెండం ఉంటుందో, ఆయన పెండంగా రాలా. ఆయన అవయవాలు చక్కగా ఎదిగి గర్భంలో ప్రవేశించాడట ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్. ఇద్దరు వ్యక్తుల కలయిక ద్వారా పుట్టినోడు కాదు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినోడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆయన మనలో పుట్టాలి. మనలో ఎప్పుడైతే పుడతాడో అక్కడ రాసిన మాట, అప్పుడు ఆయన నీకు ఆశ్చర్యకరుడుగా ఉంటాడు, అప్పుడు ఆయన నీకు బలవంతుడుగా ఉంటాడు, అప్పుడు ఆయన నీకు, నీ కుటుంబానికి సమాధానకర్తగా ఉంటాడు, అప్పుడు ఆయన నీకు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా నీకు తోడుంటాడు. హల్లెలూయా. యేసు పుట్టెను, సంతోషం వచ్చానని చాలామంది చాలామంది ఈ రోజున సంతోషిస్తుంటారు, కాదంటంలా. ఇంకా ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటారు. నేను అది కాదంటంలా. ఆయన పుట్టాల్సింది నీ గుండెల్లో పుట్టాలి, నీ జీవితంలో పుట్టాలి. ఎప్పుడైతే ఆయన పడతాడో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీకుంటాడు, ఆలోచనకర్తగా నీకుంటాడు, సమాధానకర్తగా నీకుంటాడు, బలమై ఉన్న దేవుడిగా నీకుంటాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆయన నీకు పుట్టాలి, నీకు పుట్టాలి. నా మాటలు తప్పుగా అర్థం చేసుకోబాకని. పుట్టడం అంటే మరలా మన పిల్లలు పుట్టినట్టుగా పుట్టడానికి కాదు, ఆయన నీ గుండెల్లో వెలుస్తాడు, పుడతాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే పడతాడో నీ జీవితం మారిపోద్ది. దానికి కొన్ని మాటలు నేను చూపిస్తాను. ఎప్పుడు మన జీవితంలో పడతాడు ఆయన? ఏమండి, నా మాటలు అర్థమవుతున్నాయా? ఎప్పుడు పడతాడు ఆయన? చాలామంది అనుకుంటారు, ప్రభా ఆశ్చర్యకరుడుగా నువ్వు నాకు ఉండాలయ్యా, నాకు నువ్వు ఉండాలయ్యా అని చాలామంది కోరుకుంటారు. చాలామంది కూడా పాడే పాట ఏమిటంటే క్రీస్తు మనకు పుట్టెను అని రాస్తారు. మనకి ఆడ పుట్టాడు? ఆయన పుట్టాలంటే ఒక క్రమం రాసింది. ఆ కింద 7వ వాక్యం చదువుతారా? ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి, క్షేమము కలుగుతుంది, రాజ్యమును నియమించును, న్యాయము వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడుగా ఈ భూమి మీద పుట్టాడు. హల్లెలూయా. నా మాటలు వినండి, కొంచెం అర్థం చేసుకోండి. మీకు కొన్ని మాటలు చెప్తాను. ఈ రోజున యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు పుట్టాడని మనం ఆనందపడుతున్నాం. ఆ భ్రమలోనే ఇంతవరకు ఆ పుట్టినాడన్న ఆ అనుభవాలు మన జీవితంలో పొందుకోకుండా నిజమైన ఆనందం, సంతోషం అనుభవించలేకపోతున్నాం. నేను అంటాను, లోకంలో పుట్టాడని కాదు మన సంబరం, మనలో పుట్టాడన్న సంబరం మనలో ఉండాలి. హల్లెలూయా. లోకంలో పుడితే లోకానికి ఆనందం, ఆయన మనలో పుడితే మనకు సంతోషం, మనకు సమాధానం, మనకు బలమై ఉంటుంది దేవుడు. ఆయన మనకు పుట్టాలంటే అక్కడ రాసిన మాట నీతి వలన, న్యాయము వలన అతను సింహాసనాసీనుడై భూమి మీద పుట్టాడని రాస్తుంది. ఏమిటి నీతి నియమాలు? ఆయన సింహాసనాసీనుడిగా ఎక్కడ పుట్టాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో రాస్తాడు, అబ్రహాము కుమారుడును
దావీదు కుమారును యేసుక్రీస్తు వంశావళి అని రాస్తాడు. చదువుతారా? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక చాలు. ఇదేంటోనైనా యేసుక్రీస్తు ఒకరికి పడతాడు కానీ ఇద్దరికి ఏడ పడతాడు? శరీర సంబంధంగా ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఒకరికి పడతాడు. నువ్వు విశ్వసించగలిగితే ప్రతి వ్యక్తిలో యేసయ్య పడతాడు. హల్లెలూయా. అందుకే మనం అక్కడ చదివిన మాటలు ఇవే కొన్ని రాసున్నాయి. యేసయ్య అబ్రహాముకు పుట్టాడట, ఏమండి, దావీదుకు పుట్టాడట. వాళ్ళకి ఎలా పుట్టాడు అని అంటే అక్కడ రాసింది, నీతి న్యాయముల వలన యేసయ్య వారి గర్భాన పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున యేసయ్య నీలో పుట్టాలి. అదే ఆనందం, అదే క్రిస్మస్, అదే సంతోషం. ఈరోజు ఆయన మనలో పుట్టాడు. ఆయన మనలో పుట్టాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? నీతి న్యాయం కలిగి బ్రతకాల. హల్లెలూయా. నీతి న్యాయం లేకుండా మందిరానికి వచ్చి యేసు పుట్టాను చెంత లేదంటే ఎందుకు చెంత ఉండదు? ఆరాధన అయిపోయిన తర్వాత మొత్తం ఉండేది చెంతే. హల్లెలూయా. నీ జీవితంలో నిజంగా నీకు చెంత లేకుండా బ్రతకాలంటే ఆయన సన్నిధికి వచ్చిన నీవు నీతి నియమాలతో, నీతి న్యాయాలతో నీ జీవితాన్ని నడిపించుకోగలిగితే ఆయన నీలో పడతాడు. హల్లెలూయా. అప్పుడు నిజమైన సంతోషం నువ్వు అనుభవిస్తావు. అప్పుడు నిజమైన ఆనందం నువ్వు పొందుకుంటావు. ఏంటి నీతి? పోయిన వారం మీకు కొంచెమే చెప్పి వదిలేశాను. ఏంటి నీతి అంటే ఏంటి, న్యాయం అంటే ఏంటి? నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. నీతి అంటే అర్థం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో రాసింది, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. అదే నీతి, ఇంక వేరేదేవి లేదు. నీ దేవుడైన యెహోవాను నువ్వు పూర్ణ మనసుతో ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధన చేస్తే అది నీకు సంతోషం. హల్లెలూయా. నీ పూర్ణమైన మనసుతో ప్రేమించాలి అని అంటారా, అది నీతి. కానీ ఈ రోజున నీ జీవితంలో నీతి ఉందో లేదో ఒకసారి ఆలోచించాయి. పూర్ణ మనసుతో ఏడొచ్చావు? ఈ రోజున నీ పూర్ణ హృదయాన్ని దేవునికి ఆడిచ్చావు. ఏమండి, నీ హృదయం నిండా యేసయ్య ఉన్నాడా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఏమంటే నా మాట అర్థమవుతున్నాయా? ఎప్పుడు వచ్చినట్టుగా వచ్చిపోకుండా ఈరోజు కొంచెం కొత్తగా ఈ మాట విని మీరు జీవితాలు కట్టుకోగలిగితే 2025 ప్రారంభం నుంచి ముగింపు వరకు నా దేవుడు నీ నోట సంతోషాన్ని చెరగనివ్వడు. హల్లెలూయా. నీ గుండెలో సమాధానం తీసివేయడు. నువ్వు బ్రతికినంత కాలం సంతోషంగా జీవించగలుగుతావు. ఈ రోజున చాలామంది అంటారు, యేసు పుట్టాడని నువ్వు సంతోషపడుతున్నావు, ఏడుందేమే నీకు సంతోషం అంటుంది కొంతమంది. మీకే లేదు, మాకేడ నుంచి వస్తుంది అంటుంది ఒక ఆమె. ఈ క్రిస్మస్ రోజున మందిరానికి బాధం రామ్యా, ఈరోజు క్రిస్మస్ యేసు పుట్టాడు, మీ పండగలకు నన్ను కూడా పిలుస్తున్నావు కదా, అందుకని మా పండగకు నేను పిలుస్తున్న పాదం రానిందంట. ఆమెనిందంట, అవునా, యాడికొత్తి ఏమవుతుందంటే యేసు పుట్టాడు సంతోషమే మేనిందట. ఏడుందా మే సంతోషం? మీకు నీ ఆయనకి పొద్దుగులు ఒకటే గొడవ, నీకు మెత్తకి పొద్దుకు ఒకటే గొడవ. అసలు నీ జీవితంలో సంతోషం ఏడుంది? సమాధానం ఏడుంది? మళ్ళీ యేసు పుట్టాడని ఆనందం చేయడానికి పోతున్నావు, ఏడుందమ్మే అంటుంది ఆమె. హల్లెలూయా. చెప్పుకోవటానికి కాదు, నేను చెప్తున్నానుగా, చెప్పుకోవటానికి కాదు. మనం క్రిస్మస్ ఆరాధన పండుగ చేసేది మన జీవితంలో మనం అనుభవించేదిగా చేయాలి ఆరాధన. అప్పుడే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఈ రోజున ఆ నిజమైన సంతోషం, ఆ సమాధానం నీ జీవితాలు అనుగ్రహించాలంటే నువ్వు నీతి న్యాయములు కలిగి బ్రతకాలి. నీతి అంటే నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించడం నేర్చుకో. సగం హృదయం లోకంలో ఎక్కడెక్కడో పెట్టొచ్చి ఈడుకొచ్చి యేసు పుట్టాడు ఆరాధన లేలు అంటే ఆయన అంటాడు, నీ ఆరాధన ఎవరికి కావాలంటాడు ఆయన. అర్థమైందా? నీ ఆరాధన అంగీకరించబడదు, నీ పూర్ణ హృదయం కావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రోమీలకు రాసిన పత్రికలు ఆయన రాస్తాడు, గలతీలకు రాసిన పత్రికలు ఆయన రాస్తాడు. ఏమనో తెలుసా? ఈ ప్రజలు తమ నోటితో నన్ను స్తుతిస్తూ ఉన్నారు కానీ వారి హృదయం ఎంత దూరం ఉందో తెలుసా? కిలోమీటర్ దూరంలో ఉంది. హల్లెలూయా. నా మాట అర్థమైందా? వాళ్ళ హృదయం అంతా యాడ ఉందంటే యాడో చీరల కాడ ఉంది. వాళ్ళ హృదయం అంతా యాడుందంటే యాడో డబ్బుల దగ్గర ఉంది. వాళ్ళ హృదయం అంతా ఎక్కడో పదవుల దగ్గర ఉంది. వాళ్ళ హృదయం అంతా ఎక్కడో లోక సంబంధమైన ఆడంబరాల మధ్యలో తిరుగుతూ ఉంది. మనిషిగా ఏడే ఉన్నాడు. ఏమిటి? నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. మీరు మనుషులు కరెక్ట్గా ఏడే ఉన్నారా? సంపూర్ణంగా ఉన్నారా? మీ హృదయాలు, మీ మనసు, మీ ఆలోచనలు అన్నీ ఏడ ఉన్నోళ్ళు ఒకసారి హల్లెలూయా అని చెప్పండి.
అంటే చాలా మంది సగం ఎత్తట్లు అంటే ఆడుకో పంపించారు దాన్ని. నువ్వు తిరిగి రాపోయే హృదయమా, కాసేపు నేను మందిరంలో కూర్చుంటాననే. దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ పూర్ణ మనసు, పూర్ణ హృదయం దేవునికే కావాలి. నీ హృదయాన్ని లోకానికి, లోక సంబంధమైన పాపానికి ఇవ్వకూడదు. నా మాట అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నిన్ను అక్రమాల్లో నుంచి విడిపించి నీతిగా బ్రతకటానికి వచ్చాడు. అందుకే బైబిల్ రాస్తాడు లూకాసు వార్తలో, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడట. హల్లెలూయా. నా మాట అర్థమవుతున్నాయా? సమయం ఎక్కువ లేదు, త్వరగా చెప్పి ముగించేస్తాను. నీతి కలిగి బ్రతకడం అంటే అర్థం ఏమిటంటే లోకాన్ని, లోక సంబంధమైన పాపాన్ని విడిచిపెట్టి నీ బ్రతుకు దినములన్నిట యేసయ్యను ప్రేమించటమే నీతి. ఇది నీతి, ఇదే నీతి. కావాలంటే మీరు బైబిల్ అంతా తిరిగి చదువుకోండి. నీతి ఏమిటంటే ఇదే నీతి. మరి న్యాయం ఏమండి? న్యాయం అంటే ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం, ఇది న్యాయం. హల్లెలూయా. నా మాటలు కొంచెం అర్థమవుతున్నాయా? ఈరోజు నా నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం ఏమిటంటే ఇది న్యాయం. ఒకటి, నీ పూర్ణమైన మనసుతో దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆరాధన చేయాలి. రెండోది, నీ తోటి వ్యక్తిని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. ఇదే క్రిస్మస్ అంటే. హల్లెలూయా. అందుకే ఈ క్రిస్మస్ సందర్భాల్లో చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది వస్త్రాలు పంచుతూ ఉంటారు, చాలామంది దుప్పట్లు పంచుతూ ఉంటారు, చాలామంది అన్నం, బిర్యానీ, రైస్ ప్యాకెట్లు. మన గ్రూపులో కూడా పంపించారు, చూసారు. ఒక ఆయన ఎలీష్ అన్న మహబూబ్ నగర్లో గత రాత్రి స్టార్ట్ చేశాడు క్రిస్మస్. హల్లెలూయా. నేను అంటాను, కనీసం నీ ద్వారా పక్కోడికి ఏదైనా ఒక సాయం చేసావా ఈ క్రిస్మస్కి? నేను చేశానన్న వాళ్ళు గట్టిగా ఒకసారి లేదు ఏం చెప్పండి. ఏం చెప్పరేంటి? హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా క్రిస్మస్ అంటే ఏమనుకున్నారు? కొత్త బట్టలు కట్టుకొని మంచి భోజనం చేసుకొని కాసేపు చర్చిలో కూర్చుంటే క్రిస్మస్ పండుగ అనుకుంటున్నారా? క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే నీ ద్వారా ఏ వ్యక్తి అయినా మేలు పొందటానికి యోగ్యుడైతే అతనికి చెయ్యి చాపటం నేర్చుకోవాలి. హల్లెలూయా. అదే క్రిస్మస్. ఏమండి, నా మాట అర్థమవుతున్నాయా? క్రిస్మస్ అంటే వేరేది కాదు. యేసు పుట్టాడు, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన చేయాల్సిన కార్యం అంతా అయిపోయింది. ఇప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య ప్రేమను పంచాలి. అదే క్రిస్మస్. ఆయన పుట్టాడు, ఆయన పుట్టాడు, ఆయన పుట్టాడు అంటున్నావు, కానీ ఆయన నీలో పుడితే ఆయనకున్న ప్రేమ నీకు ఉంటుంది, ఆయనకున్న త్యాగం నీలో ఉంటుంది, ఆయనకున్నటువంటి సమర్పణ నీలో ఉంటుంది. ఏమీ లేకుండా యేసు పుట్టాడు, యేసు పుట్టాడు అని చెప్పుకుంటే ఉపయోగం లేదు, ఏ ఉపయోగం లేదు. అనవసరంగా పట్టు చీర దండగా, అర్థమవుతుందా? అనవసరంగా లేనిపోని ఈ ప్రయాసంతా దండగా. వర్షంలో కూడా, ఈ బురదలో కూడా ఇంత దూరం వచ్చారంటే అసలు మామూలు విషయం అండి. ఈ ప్రయాస వ్యర్థంగా పోకుండా మన జీవితంలో ఆనందము, సంతోషం కలగాలి. లోకంలో పుట్టాడని సంతోషం కాదు, కానీ నా గుండెల్లో పుట్టాడు అని సంతోషం ఉండాలి. ఆయన నీ గుండెల్లో పుడితే ఆయనకున్న ప్రేమ ఏంటో చెప్పనా? ఆయన ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి శత్రువైనా సరే. ఏమండి, యోధా ఉన్నాడు, ఓ పక్క యోధ యేసయ్యను అప్పగిస్తాడని యేసయ్యకి తెలుసు, కానీ ఏమంటాడు తెలుసా? చెలికాడా రా దగ్గరికని మీద పడి ముద్దు పెడుతున్నాడట. హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఎవరైనా ఇంటికి పోయిన తర్వాత మీకు ఎవరంటే కోపంగా ఉందో వాళ్ళని పిలిచి చక్కగా అన్నం పెట్టి వాళ్ళతో ప్రేమగా కాసేపు మాట్లాడగలుగుతారా? క్రిస్మస్ అంటే అదే మరి. ఏం మాట్లాడరేంటి? హల్లెలూయా. అది రానంత వరకు నువ్వు భజన చేస్తే చేతులు అరగటం తప్ప ఉపయోగం లేదు. నేనేదో 4 మాటలు చెప్పుకోవటానికి రాలా, మన జీవితాలు మారాలని దేవుడి వాక్యం చెప్తున్నాను. ఇకనైనా మనం ఒక రోల్ మోడల్. ఏ మోడల్? మీకు ప్రారంభంలో చెప్పా, ఈ మరిచెట్ల పాలనలో మన పరిచర్య ప్రతి ఆదివారం అయినా, ప్రతి కూడికలో, ప్రతి వాక్యము ఏదో చెప్పుకోవటానికి కాదో, మనము ఒక ప్రత్యేకంగా ఈ స్థలంలో నిలబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా. హల్లెలూయా. నేను చెప్తున్నాను చూడండి, మంచి మనసుతో చెప్తున్నాను. మీ శత్రువైనా సరే, ఎవరంటే నీకు కోపంగా ఉందో వాళ్ళని పిలువు, మీ ఇంటికి భోజనాన్ని పిలువు. ఈ రాత్రికి సమయం ఇచ్చాం, రాత్రి కోటం లేదు, రాత్రికి టైం ఉంది, వెళ్ళు. లేకపోతే నీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడుగు. హల్లెలూయా. ఏమండి, నా దగ్గర తెల్లోడేం లేదులే, నా దగ్గర ఉన్నది యేసు ప్రభువే, ఆయన ఇచ్చిందే మీకు ఇస్తా. అన్నా, నాకు పలానోళ్ళు అంటే కోపంగా ఉంది, వాళ్ళతో సమాధానం పడదాం అనుకుంటున్నాను, మరి ఆ చికెన్ బొక్కని తెచ్చిపెట్టడానికి నాకు డబ్బులు లేవంటే నేను ఇస్తా, నేను వండి పెడతా. అవసరమైతే దాన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని ఆ వ్యక్తిని పిలిపించి అతనికి అన్నం పెట్టి వెళ్ళేటప్పుడు ఒక 100 రూపాయలు కానుక చేతులు పెట్టి జాగ్రత్త అన్నాను. ఏమిటి? జీవితకాలం అంతా నీకు బానిసై బతుకుతాడు. హల్లెలూయా.
ఇది క్రైస్తవుని యొక్క లక్షణం. ఇది నీతి, ఇది న్యాయం, ఇది న్యాయం. ఈ నీతి న్యాయములతో చేసేదాన్నే క్రిస్మస్ ఆరాధన. హల్లెలూయా. లోకములందరితో గొడవ పెట్టుకుని ఆడిగెట్టది ఏడిగెట్టదని ఈడికొచ్చి ఆరాధన చేస్తే ఆయన అంటాడు, నీ ఆరాధన గిట్టదు అంటాడు ఆయన. హల్లెలూయా. ఇదేదో కొంచెం తేడా పడింది ఈరోజు కూడా. సంతోషంగా ఉన్నాడు నాయన, పండుగ పొట్టు కూడా కుదార్థంగా ఉన్నిచ్చేటట్లేడు ఆయన. నేనేమంటానంటే నిజమైన పండుగ చేద్దామంటాను. ఏమంటారు, మన కేకులు, మన బూందీ, మన కారాలు వేస్ట్ అవ్వకూడదు. హల్లెలూయా. మన కనకమన్న ప్రయాస వ్యర్థం కాకూడదు. పాపం ఎంత ప్రయాసపడ్డాడు. ఈ ప్రయాస, యేసయ్య ప్రయాస అసలుకి వ్యర్థం కాకూడదు. అందుకే నేను అంటాను, క్రిస్మస్ అని చాలామంది ఈరోజు సంతోషపడుతున్నారు. ఎంతమంది జీవితాల్లో అసమాధానాలు ఉంటాయండి ఈ క్రిస్మస్ రోజున. నిజంగా సంతోషంగా ఎవరు వస్తారు మందిరానికి? ఆనందంగా ఎవరుంటారు చెప్పు? గుండెల వెనకాల బాధ పెట్టుకొని బయటికి మాత్రం చాలామంది అంటుంటారు చూసావా, సంతోషంగా. ఆ సంతోషం దేవుడు కోరుకోవట్లా. నీ గుండెల్లో సంతోషంగా ఆనందంగా నువ్వు బ్రతకాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ ఆనందం ఎప్పుడు వస్తుందంటే ఆయన నీ గుండెల్లో పుట్టినప్పుడు వస్తుంది. ఆయన ఎప్పుడు పడతాడంటే నీవు నీతి న్యాయములు కలిగి ఎప్పుడైతే నడిపించబడతావో. బైబిల్లో మీరు చెక్ చేసుకోండి. ఆ అబ్రహాం అయినా దావీదైనా నీతి న్యాయము కలిగి నడిపించబడ్డారు. అందుకే యేసయ్య వారిలో నుంచి పుట్టాడట. ఆయన నీలో పుట్టాలంటే ఈ నీతి న్యాయాలు కలిగి, నీ శత్రువులను కూడా ప్రేమించే మనసు కలిగి, ఇతరులకు కొంచెం సాయం చేయటం నేర్చుకోండి. ఏం చేయాలి? క్రైస్తవుడు అంటే పంచేవాడు. ఏం పంచాలి? ప్రేమను పంచాలి. అవసరమైతే ఇంట్లో ఉన్న బువ్వను కూడా పంచాలి. ఇదే క్రైస్తవుడి యొక్క లక్షణం. హల్లెలూయా.